ఏం చేస్తున్నారు ఇవాళ? ఇవాళ వచ్చేసి రొయ్యలు కొబ్బరి కూర. సో ఎందుకు ఆలస్యం, రొయ్యల కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. రొయ్యల కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, నూనె, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కరివేపాకు, పచ్చి కొబ్బరి పేస్ట్, కొత్తిమీర, ధనియాల పొడి. శ్రీదేవి గారు, అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉంచుకోవటమే. ఒక్క కొబ్బరి ఒక్కటే మనము చిన్న చిన్నగా ముక్కలు చేసి మిక్సీ చేసి ఉంచుకోవాలి. యాక్చువల్గా ఈ కొబ్బరితో చేసే కూరలన్నీ కూడా ఊర్లలో ఏమి కూరలు లేవు అనుకోండి, కొబ్బరికాయల చెట్లు మా ఆంధ్ర సైడ్ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. అది తీసుకోవటం ఆ కొబ్బరికాయతో ఏది ఉంటే అది కలిపేస్తుంటాం అనమాట. అలాగా వచ్చిందే ఈ రెసిపీ అన్నమాట. సో రొయ్యలతో ఏదైనా వెజిటబుల్ కలపాలి అనుకున్నారు, అవి అవైలబుల్ లేకపోతే కొబ్బరి తీసుకొని క్రియేట్ అయిన రెసిపీ. సూపర్, మరి చేద్దామా? ఓకే. ఇంకా మా అమ్మగారు అయితే ఈ మసాలాలు కూడా ఏం వేయకుండా ఈ రొయ్యలకి ఇది కాంబినేషన్తో పులుసు వేసి చేస్తారు, అది కూడా చాలా బాగుంది. సో అంటే ఇలాంటి కూరలు వండేటప్పుడు ఎక్కువగా అంటే నాన్ వెజ్ అనగానే మనం గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ చాలా వాడేస్తూ ఉంటాం పౌడర్లో. ఇలా వాడద్దు అంటారు కాంబినేషన్. ఎక్కువగా రోజు మసాలా తినే వాళ్ళు ఏం చేస్తారంటే అవి తగ్గించేసుకొని అల్లం వెల్లిపాయ వాడితే ఏం కాదు, అది వాడుకుంటూ ఈ మసాలాలు తగ్గించాలన్నప్పుడు ఒక్కోసారి పులుపు వేసుకుంటారు. అలా అని చెప్పి ఓ పుల్లగా వేయకూడదు, కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి, అదొక రకమైన టేస్ట్. సో మనకి ఇప్పుడులాగే రొయ్యల మట్టికి మధ్యలో బ్లాక్ ఉంటుంది కదా, అవి తీసి ఇది క్లీన్నెస్కి ఎక్కువ టైం అది చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేయాలి. మీరు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ రెసిపీస్ బాగా ఎక్కువ తిన్నారు కదా? తినడం తక్కువ, అమ్మ ఎక్కువ చేస్తున్నప్పుడు చూసేదాన్ని అనమాట. మీరు తిన్నారు కదా చాలా తక్కువ. కానీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అన్ని చేసి 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 మెల్లగా నేను కూడా తినడం మొదలు పెట్టాను. సో మమ్మల్ని చూసి మీకు కూడా నోరు ఊరిపోతుంది అనమాట. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే వండుతున్నప్పుడు ఇంకా దానికి ఇంకా మంచి టేస్ట్ కావాలి అన్నప్పుడు తినాలి, తింటేనే తెలుస్తుంది. అవును. ఇది పచ్చిమిర్చి చేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు. ఫుడ్ అన్నిటికీ ఒక ఫార్ములా, ఓన్లీ చికెన్ మటన్కి ఒక ఫార్ములాలో ఉండాలి, అలా ఏమన్నా ఉంటాయా? ఉంటాయి. సీ ఫుడ్ వాటికి కొన్ని ఆకుల ఫ్లేవర్స్ బాగుంటాయి. ఫిష్ వచ్చింది అనుకోండి, కొన్ని ఫిష్లకి రామలు అని ఫిష్లు వస్తాయి, దానికి హసింతాకాన్ని వేస్తారు, కొత్తిమీర వేయరు. అట్లా కొన్ని మార్పులు చేసుకుంటూ ఆ పులుసులో కూడా మసాలా లేకుండా పులుసులు పిండటము, మసాలా వేసి పులుసులు పిండితే కూరలు అంత టేస్ట్ ఉండవు. నేను చూసిన దాంట్లో ఎక్కువగా అమ్మ దగ్గర కూడా అలాగే చూసాను. మేము కంపల్సరీ మసాలా వేయం పులుసు పిండేటప్పుడు, కంపల్సరీ. దానికి ఇలాచి కానీ లవంగము తక్కువ వేయటం కానీ అలా చేస్తాం. ఒకవేళ తినాలి అనుకుంటే మొత్తానికి ఇలాచి కూడా తీసేస్తాను. అదే పులుపు లేదనుకోండి మసాలా అన్నప్పుడు మామూలుగా మసాలా వాడతాం. కొంచెము నెక్స్ట్ ఇప్పుడు మన పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ కొంచెం. ఓకే, ఇలా కొంచెం కలిపాక. ఎందుకంటే రొయ్యలు పెద్ద తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా రెండు కుక్ అయిపోతుంది. మనము చికెన్ హార్డ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మటన్ వాటికి ముందు అల్లం ముందే ఇస్తాం. ఒక్కోసారి రొయ్యల్లో మనము ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ కలిపి కూడా వేసేసుకోవచ్చు. అలా అయినా ముందే కలిపి. కొంచెం ఉప్పు ఆల్రెడీ కొంచెం వేసారు మీరు? లేదు లేదా, సరిపోద్ది. కొంచెం అయింది. అదే సీ ఫుడ్ లో కూడా మనం సాల్ట్ వేసుకోవాలి. అవును. ఇప్పుడు కారం, ధనియాలు వేసేసి తీసేయచ్చు. అంటే ఇట్లా అప్పుడు కొంచెం గరం మసాలా వేసి, అప్పుడు కొంచెం గరం మసాలా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. మూత పెట్టనా? ఉడక పట్టాలా? అవును.
చూద్దామా? అలా ఉడుకుతున్నప్పుడు పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఆ ఫ్లేవర్స్ అంతా పచ్చి కొబ్బరిలో కూడా ఇంకి చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొత్తిమీరని ఎంతో ప్రేమగా డిస్క్రైబ్ చేసిన శ్రీదేవి గారి కోసం ఫైనల్ కొత్తిమీర అంతే. ఆపేనా? ఆపే. పచ్చిరొయ్యలు కొబ్బరి కూర రెడీ. వీణా టేస్ట్ చూసి ఎలా చెప్పండి. ఓకే, రొయ్యలు కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, నూనె, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కరివేపాకు, పచ్చి కొబ్బరి పేస్ట్, కొత్తిమీర, ధనియాల పొడి. రొయ్యలు కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పచ్చి రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మగ్గించాలి. తర్వాత దానికి సరిపడినంత ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి రొయ్యలు ఉడుకుతూ ఉండగా మనం రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి, తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల కొబ్బరి కూర రెడీ.